నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మేసిరి. ఏపీలో అయితే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల అక్కడున్న ప్రజలు మాత్రం భయాందోళనకు గురవుతున్నారు. చాలా వరకు ప్రజలైతే మేము కష్టపడి సంపాదించుకున్న ఆస్తులు, లేకపోతే మా తాత ముత్తాతల నుంచి వచ్చిన ఆస్తుల మీద ప్రభుత్వం చెలాయిస్తుంది, వాళ్ళు గుప్పట్లోకి తీసుకెళ్తున్నారని చెప్పేసి ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అలా ఉందని చెప్పేసి అయితే ప్రజలు భయపడుతున్నారు. అయితే ఈ అంశాన్ని మనకు వివరించడానికి, అంటే అక్కడ ప్రజలు ఎందుకంత భయానికి గురవుతున్నారు, అసలు అందులో ఏముంది అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడిసిమల్లి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏపీలో ఉన్న ప్రజల్ని మొత్తం భయభ్రాంతులకు గురి చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఎంతో చెమట వచ్చి కష్టపడి సంపాదించుకున్న డబ్బుతోని వాళ్ళు ఆస్తులు కూడగొట్టుకుంటే, ఈ రోజు ఎవరో ఒక వ్యక్తి వచ్చి ముఖ్యమంత్రి అని చెప్పేసి ఆయన వచ్చేసి ఆ పాస్బుక్ల మీద ఆయన ఫోటోలు చూసేసి ఈ భూమి అంతా ఇప్పుడు మేమే తీసుకుంటాం, ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని మా దగ్గరే ఉంటాయి, మీ దగ్గర జిరాక్స్ ఉంటాయంటే వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? అసలు నాకు ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్, జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహారం, ప్రజలు ఆయన ఆదరించిన తీరు, ఈయన ఒక్క ఛాన్స్ అడగటం, ఇవన్నీ చూస్తుంటే నాకు ఒక కథ గుర్తుకొస్తుంది. ఒక చందమామలో కథ చదివాను. ఏంటంటే ఒక ఊళ్ళో ఒక మడుగు ఉంటుంది. మడుగు అంటే ఒక చెరువు అనుకోండి, ఒక జలాశయం. దాని ఒడ్డున ఒక నేరేడు చెట్టు ఉంటుంది. అందు మీద కోతి బ్యాచ్ కూతురు ఉంటాయి కదా. ఆ మడుగులో మొసలు ఉంటుంది అనమాట. మొసలి, క్రొకడైల్. ఆ మొసలకి ఈ కోతిని ఎప్పటి నుంచో తినేయాలని ఉంటుంది. అయితే అది మెల్లగా స్నేహం చేస్తుంది ఆ ఒడ్డుకొచ్చి. అక్కడ ఆ మడుగులో ఏమన్నా ఉంటే తామర పువ్వులు ఇలాంటివి ఆ కొరుకు తింటాయి అవి కోతులు, అలాంటివి ఏమైనా ఉంటే పట్టుకొస్తుంది. బాగా మంచి ఆ మాట మంచి మాట్లాడుతూ ఉంటుంది. కోతి కూడా ఏం చేస్తుందంటే నేరేడు పళ్ళు వేస్తూ ఉంటుంది. అలా స్నేహం పెరిగిపోయిన తర్వాత కోతి బావ అని వరుసలు పెట్టి పిలుచుకుని స్నేహం వచ్చేస్తుంది అన్నమాట. కోతి బావ నువ్వు ఒకసారి మా చెరువులో తిరగచ్చు కదా, షికారు చేయొచ్చు కదా, ఒక ఛాన్స్ నాకు, నేను నిన్ను తీసుకెళ్ళి తిప్పుతాను. కోతి కూడా ఎందుకు వచ్చిన గొడవరా బాబు, ఏం తినేస్తుందేమో అని ఆలోచించినా కానీ అది చెప్తుంది. నేను చాలా మంచివాడిని, మా నాన్నని చంపేశారు, ఇక్కడ పట్టుకుపోయారు వేటాడేసి, మా చిన్నాన్ని కూడా చంపేశారు, నేను ఒక్కడనే, మీతోటే ఉంటాను, నేను మీరంటే ప్రేమ నాకు అని రకరకాలుగా చెప్పింది. చెప్తే కోతి ఏం చేసింది, నమ్మి దాని మీద కూర్చుంది. అలా తిప్పుతా అలా రౌండ్ మధ్యలోకి వెళ్ళిన తర్వాత కొంచెం విచారంగా ఉంది మొసలి. విచారంగా ఉంటే, ఏంటి బావా విచారంగా ఉన్నవేటి, ఏంటి డల్గా ఉన్నవేటి, అది రోజు బాగా మాట్లాడిద్దాన్ని కదా, గొంతులోంచి షివరింగ్ వచ్చేలా మాట్లాడుతూ ఉన్నవాడు, ఎకో సిస్టంలో దద్దరిల్లిపోయేలా మాట్లాడేదాన్ని కదా, నీకు ఇచ్చేస్తానని రకరకాలు చెప్పేదాన్ని కాదు, ఎందుకు ఇలా మాట్లాడు, ఇలాగ అయిపోయి వేయటం అడిగితే, ఏమీ లేదు మా ఆవిడ ఒంట్లో బాగోలేదు, మరి ఏమో చూపించలేదు డాక్టర్కి అని అడిగింది. అడిగితే ఏముంది, అది కోతి గుండెక్కాయ తినాలంట, కోతి గుండెక్కాయ తింటే తగ్గుద్దంట రోగం అని చెప్తుంది. అయితే మరి నీ గుండెకాయ ఇస్తావా అని అడుగుతుంది. అయ్యో భలేవాడు బావా, నీకెంత ఈ మాత్రం దానికి నన్ను అంత గట్టిగా అడగాల, నువ్వు కోతి గుండెకాయ కదా నీకు ఇస్తాను, ఆ చెట్టు మీద వదిలేసి వచ్చాను, మర్చిపోయాను, తీసుకొచ్చి నేను రేపు వచ్చినప్పుడు తీసుకుంది కానంటే, లేదు ఇప్పుడే కావాలంటే నడు వెళ్ళి తెచ్చుకుందాం ఉంటుంది. అప్పుడు ఆ కోతిని మళ్ళీ తీసుకొచ్చి గట్టు మీద దింపేస్తుంది, చెట్టు ఎక్కేస్తుంది కాబట్టి, చెట్టు ఎక్కేసి అప్పుడు చెప్తుంది అన్నమాట, కోతి గుండెకాయ కావాలని నీకు, నేను తినేస్తాను చేసే ప్లాన్, నీ సంగతి, నీ నక్క వేషాలన్నీ మాకు తెలియదు అనుకున్నావు, నీ దుర్మార్గపు ఆలోచన అని జ్ఞానోదయం అయ్యి అప్పుడు దాంతో స్నేహం మానేసి దాని నుంచి దూరంగా వెళ్ళిపోద్ది. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే అసత్యాలు, అబద్ధ ప్రచారాలు, వాళ్ళు బాగుపోయాడు, వాళ్ళు చిన్నాను పోయాడు, ఏడు మొహం వేసుకుని తిరగటం, అయ్యో కోపం అనుకున్నారు వీళ్ళంతా. అతని మీద అవినీతి ఆరోపణలు ఉన్నా, కేసులు ఉన్నా, జైల్లో ఉన్నా, వాళ్ళ అమ్మ వచ్చి చెప్పి, వాళ్ళ చెల్లి వచ్చి, వాళ్ళందరూ రకరకాలు చెప్పినా ప్రజలు ఒక ఛాన్స్ అని కానీ ఇచ్చారు. ఆ కాడి నుంచి అతను రకరకాలుగా శాసనలు చేసి కొంచెం ఆకట్టుకున్నట్టుగా డబ్బులు వేసి వచ్చేసి ఆఖరికి భూములకి ఎసరెట్టాడు. వాళ్ళు 5వ తరం 6వ ప్రాణానికి, అమ్మ బాబు వీడితో ప్రమాదంలో బాబు వీళ్ళు వదిలించుకోకపోతే ఆ కోతి ఎలాగ అనుకున్నది అలాగా ఎలక్షన్ వచ్చేదాకా మాట్లాడకుండా సైలెంట్గా ఉండి ఏం చేసినా మళ్ళీ వస్తాడో, నువ్వే వస్తావు, నువ్వే మా ప్రాణం, నువ్వే మా నమ్మకం జగన్ అన్న, ఇలాంటివన్నీ అని ఇప్పుడు చూపిస్తారు విశ్వరూపం. దూరంగా వెళ్ళిపోవటం అంటే తోసేస్తారు అతను. ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసినట్టే అనిపిస్తుంది కదా సార్, అంటే తను ఇంకా ఓడిపోతాను అని చెప్పేసి విదేశాలకు వెళ్ళాలని కూడా వాళ్ళు తను ప్లాన్ చేసుకున్నట్టు కూడా. మొన్నటిదాకా అతనికి డౌట్ లేదు, కానీ ఎప్పుడైతే తన బలగం అనుకున్న వాళ్ళందరూ దూరం అయిపోతున్నారు. ఎవరు నమ్ముకున్నాడో
వాలంటీర్లు నమ్ముకున్నాడు, ప్రభుత్వ యంత్రాంగాన్ని నమ్ముకున్నాడు, పోలీసులు నమ్ముకున్నాడు, డబ్బులు నమ్ముకున్నాడు. ఇవన్నీ దూరం అయిపోతున్నాయి. వాలంటీర్లు అతని వైపు లేరు పూర్తిగా. రాజీనామా చేయమంటే 50-60 మంది చేశారు, అంతకన్నా చేయలేదు. ప్రభుత్వ ఉద్యోగులు కూడా రెక్కలు కట్ చేస్తారు, వాళ్ళ దొండపల్లి బ్యాచ్ అందరినీ తీసేశారు. ఏమండి, తర్వాత టీచర్లు, ప్రభుత్వ ఉద్యోగులు అందరూ వ్యతిరేకమైపోయారు. మీరు గుర్తుపెట్టుకోండి, ప్రభుత్వ ఉద్యోగుల ప్రభావం ఎలా ఉంటుందంటే, తమిళనాడులో జయలలిత ప్రభుత్వ ఉద్యోగులతో పెట్టుకుని ఒకే ఒక పెన్ను కలం పోటుతో మొత్తం అందరం లేపేసింది, డిస్మిస్ చేసింది. మొత్తం రాష్ట్రం మొత్తం అందరిని డిస్మిస్ చేసి పడేసింది, ఎంప్లాయీస్ అందరినీ. వాళ్ళు స్ట్రైక్ చేస్తే అప్పుడు ఏం చేస్తే మళ్ళీ వాళ్ళు కాంప్రమైజ్ అయ్యారు. తర్వాత ఎలక్షన్స్లో వాళ్ళు సత్తా చూపించారు. ఎంపీ ఎలక్షన్లో తేడా వచ్చింది, సగం ఓడిపోయింది. సార్వత్రిక ఎన్నికల్లో మొత్తాన్ని ఓడగొట్టారు. అప్పుడే చీరగట్ట లాగేశారు ఆవిడికి. అంటే ప్రభుత్వ ఉద్యోగులతో పెట్టుకుంటే చంద్రబాబు గారు కూడా అంతే. 2004లో అలా ఓడిచ్చారు. అంటే ఈయన ఎక్కువ పని చేయించేస్తున్నాడో, జనభూమి అన్నీ చేయించేస్తున్నాడు, మొక్కలు నాటి ఇచ్చేస్తున్నాడు, ఇలాంటి పనులన్నీ చేయించేస్తున్నాడు. నిజంగా మంచి పని చేయడం, మంచి పేరు వచ్చింది అందరికీ. కానీ ఈ అతమని రుద్దేస్తున్నాడు రా బాబు అనుకుని వాళ్ళు మామూలు సహజంగానే టీడీపీ మీద వ్యతిరేకంగా ఉంటారు. రూల్స్, రెగ్యులేషన్స్, ఆ లంచాలు తీసుకోకూడదు, కొంచెం ఇవన్నీ స్ట్రిక్ట్గా ఉంటారు. వీళ్ళేమో రాజశేఖర రెడ్డి వాళ్ళందరూ దొంగల బ్యాచ్ కదా, వాళ్ళు దుబ్బేస్తారు, మీరు దుబ్బేసుకుంటారు అంటారు. వీళ్ళు అలా కాదు, వీళ్ళ అవినీతి లేకుండా ఉండదు. కానీ వాళ్ళకన్నా కొంచెం నయం వీళ్ళు. గడ్డిబాబు గడు కుక్కలాట వాళ్ళు వాళ్ళు తినడం, ఇంకొకరు తినేవారు, ఆ టైపు. అది వాళ్ళకి నచ్చదు. పైగా పని ఎక్కువ చెప్పేస్తారు. దీంతో కొంచెం వ్యతిరేకంగా ఉండి 2004లో దెబ్బేస్తారు. చంద్రబాబు బాబు వీళ్ళతో జాగ్రత్తగా ఉండాలనుకున్నా మళ్ళీ 2009లో మాట్లాడిపోయింది. తెలంగాణ ఉద్యమం కూడా ఇదంతా రకరకాల అయిపోయింది. ఇక ఇవన్నీ తెలుసుకుని 2014 అధికారులు రాగానే వాళ్ళకంత ఫిట్మెంట్ 43 ఫిట్మెంట్ ఇచ్చి, వాళ్ళకేమో హెచ్ఆర్ హౌస్ అలవెన్స్లు ఇలాంటివన్నీ పెంచి వాళ్ళు చాలా బాగా చూసుకున్నాడు. స్పెషల్ ట్రైన్లు వేసి ఇవన్నీ చూసుకున్నాడు. అయినా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి సహకరించారు పూర్తిగా కదా. ఎంత కొత్తదనం చంద్రబాబు గారు అంత చేసినా జగనే కావాలనుకున్నారు వాళ్ళు. ఇంకో ప్రేమ. వాళ్ళని ఏం చేసాడు, వాళ్ళు ఎలా చూసుకోవాలి అతను, వాళ్ళని వేపుడేసి తినేసాడు. టీచర్లని, ఉపాధ్యాయులు, వాళ్ళ ప్రావిడెంట్ ఫండ్లు, పిఎఫ్లు అన్ని దొబ్బేసి, అసలు వాళ్ళకి జీతాలు 1వ తారీఖున కనీసం 1వ తారీఖున జీతం పడితే చాలరా బాబు అనుకునే పరిస్థితి వచ్చేసాడు. సిపిఎస్ రద్దు విషయంలో పచ్చి మోసం చేశాడు. ఇలాగ వాళ్ళ హామీలు ఏది నెరవేర్చకుండా వాళ్ళు అసలు నోరు నొక్కేసాడు, గొంతు నొక్కాడు. లేకపోతే బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టారు, వాళ్ళు బెదిరించడం మొదలుపెట్టారు, ఏసీబీని వాడేస్తాం. ఇవన్నీ చూసాడు. టీచర్లు అయితే ఇంకా దారుణం. ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళు నీ సంగతి చెప్పాలి రానుకున్నారు. ఇప్పుడు వాళ్ళు గత ఎన్నికలు ఏం చేశారు తెలుసా అంటే, 2019లో వాళ్ళే ఓపెన్గా చెప్పారు, ఒక్కొక్క నియోజకవర్గానికి 200 బూతులు ఉంటాయి. ఒక్కొక్క బూత్లోనూ 50 ఓట్లు వేసారనుకోండి, వాళ్ళు ముసలోళ్ళు ఇవ్వాలి ఉంటాయా, అవి కాకుండా మిగిలిన ఓట్లు కొన్ని ఉంటాయి, వేసి పడతారు వాళ్ళే సంతకం పెట్టేసి. ఏజెంట్లు గట్ట నాలుగు సపరేట్ నాలుగు లాగేస్తూ ఉంటారు. సాయంత్రం 5 అయిన తర్వాత వెళ్ళిపోవాలనుకుంటూ ఉంటారు తాగేస్తానికి కొంతమంది. అలాంటి కూడా అవకాశం దొరికిందని కూడా 50 ఓట్లు వేసి పడేశారు. 200 బూతుల్లో 50 ఓట్లు చొప్పున 5,000. 143 సీట్లలో 2% డిఫరెన్స్ టీడీపీకి, వైసీపీకి గత 2019లో. అంటే 5,000 లోపు ఓట్లు తేడా. పార్టీ ఎలా గెలిచింది? జగన్ రెడ్డి మీద ప్రేమతో గెలిచారా, ఓట్లు వేసేస్తే గెలిచారా? లేదు, వీళ్ళందరూ హెల్ప్ చేశారు. ఇప్పుడు అలాంటి ఉద్యోగం ఎలా చూసుకోవాలి అతను? వాళ్ళని ఇప్పుడు ప్రథమ శత్రువు కింద పెట్టుకున్నాడు. వాళ్ళు మన బ్యాలెట్లు, పోస్టల్ బ్యాలెట్లు వాళ్ళు సత్తా చూపించారు. డబ్బులు ఇస్తే కూడా కొంతమంది అవుతున్నారు. తిరిగి ప్రతిపక్షం వాళ్ళ దగ్గరికి వెళ్ళి డొనేషన్లు కూడా ఇచ్చారు. చూసాం మన వార్తలు. పైగా 90% ఓట్లు టీడీపీకి వేశారు. వాళ్ళ కుటుంబ సభ్యులు ఓట్లు అంటే దాదాపు 5,000 ఓట్లు లీడ్లో ఉంది ఇప్పుడు ప్రతిపక్షం కూటమి జగన్మోహన్ రెడ్డి కంటే. ఏ రకంగా వస్తాడు ఎవడన్నా, మళ్ళీ జగన్ వస్తాడన్నా వాడిని ఎలాగొస్తాడు రా చెప్పు అని చెప్పాలి కూర్చోబెట్టి. అర్థమైందండి? అంటే కాలం అది, టైం అలా మారిపోయింది అంతే. అతను ఏం చేయలేడు. అతను ఇది అర్థమైన తర్వాత ఇవన్నీ చూసిన తర్వాత ఇంకో కూడా సర్దుకుంటున్నాడు. ఇంకో దేశం మారిపోతాడు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.